అది మాత్రం కనిపిస్తుంది, ఆ ప్రమాదం కనిపిస్తుంది. రైట్ అండి, రైట్. ఒకసారి కల్నల్ పలం గారి దగ్గరికి వెళ్ళాం. సో రష్యా సాధారణంగా కల్నల్ పలం గారు చాలా స్ట్రాటజిక్గా ముందుకు వెళ్ళే దేశం. ఎక్కడా కూడా ఒక అడుగు తేడా పడదు, తప్పుడు అడుగులు అనేవి ఉండవు. ఎందుకు ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారా, లేకపోతే అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా నాటకీయంగా తమని తాము తగ్గించుకొని గేమ్ ఎలా నడుస్తుందో ఆడియన్స్ గాలిలోకి వెళ్ళి చూడాలనే ప్రయత్నంలో పుతిన్ ఉన్నారా? ఎందుకంటే దీనికి సంబంధించి, దాడికి సంబంధించి ఇందాక మీరు అన్నట్టు ఎటువంటి ఆధారాలు, శిథిలాలు అలాంటివి కనపడలేదు, ఎక్కడ విజువల్స్ లేవు. మరి దీన్ని ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి, లేకపోతే ఒక సింపతి గెయిన్ చేయడానికి, నాకు తెలిసి పుతిన్ అలా సింపతి గెయిన్ చేసి ఏదో చేయాలని అనుకునే తత్వం ఉన్న ఆయన కాదు, ఒక ఛాలెంజింగ్ లీడర్ ఆయన. సో ఆయన ఈ టెక్నిక్ని అయితే ఆయన అడాప్ట్ చేసి ఉండకపోవచ్చు, బట్ ఖచ్చితంగా ఏదో ఒక ఎత్తుగడ ఉండి ఉంటుంది అనేది ఒక అనుమానం అయితే ఉందండి. కరెక్ట్ అండి. అంటే మీకు బోన్ ఆఫ్ కంటెన్షన్ ఏంటి? బోన్ ఆఫ్ కంటెన్షన్ ఇస్ ద పీస్ డీల్. పీస్ డీల్లో 20 పాయింట్ పీస్ డీల్ చేస్తున్నారు. 20 పాయింట్ పీస్ డీల్లో మేజర్ కంట్రోల్ పాయింట్స్ ఏంటి? ఈ డాన్బాస్ రీజియన్ లో లోహాన్స్క్ అండ్ డొనెట్స్క్ 2 రీజన్స్ ఉన్నాయి, చాలా క్రిటికల్ రీజన్స్. అవి రష్యా కంట్రోల్లో ఉన్నాయి యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి. బేసికలీ డాన్బాస్ రీజియన్ ఏంటి? మినరల్లీ వెరీ వెరీ రిచ్. అదే కంట్రోల్ యుఎస్ఏకి కూడా కావాలి. అందరికీ ఆ మినరల్ కంట్రోల్స్ కావాలి, న్యాచురల్ రిసోర్సెస్ కంట్రోల్ కావాలి. అదొకటి. జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్, అది కూడా వీళ్ళ కంట్రోల్లో ఉంది. సో ఇవి వెనక్కి కావాలంటాడు జెలెన్స్కీ. ప్లస్ వాటిల్లో ఉన్న ఆ బోర్డర్స్ లో ఉన్న గొడవ ఏదో, వార్ ఏదో ఆపాలి అంటాడు. ఆపి దాని తర్వాత పీస్ డీల్ చేయాలంటాడు. సో పుటిన్ కండిషన్ ఏంటంటే, నువ్వు కండిషన్స్ పెట్టే కండిషన్ లో లేవు. ముందర చేసుకున్న అగ్రిమెంట్ వైలేట్ చేసింది నువ్వు కండిషన్స్ పెట్టే కండిషన్ లో లేవు, నేను నీ కండిషన్స్ ఒప్పుకోకర్లేదని ఒకటి. రెండోది, పుటిన్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ లీడర్ మీరు అన్నట్టు, ఐ అగ్రీ టోటలీ. సో ఈ మొత్తం ఎఫర్ట్ అంతా ఏంటి? డొనాల్డ్ ట్రంప్ వాంట్స్ ఎ నోబెల్ పీస్ ప్రైజ్. పుటిన్ ఏమంటున్నాడు? నాట్ ఎట్ మై కాస్ట్. రష్యా కాస్ట్ మీద నేను పీస్ ప్రైజ్ తీసుకొని ఇవ్వలేను. నా టర్మ్స్ మీద నాకు పీస్ డీల్ వచ్చిందంటే ఐఎమ్ ఓకే, లేకపోతే నీ నోబెల్ పీస్ ప్రైజ్ రాదు, అది నీ ప్రాబ్లం, లైఫ్ లో నా ప్రాబ్లం కాదు అంటున్నాడు పుటిన్ ఇండైరెక్ట్ గా. సో ఏంటంటే మీరు అన్నట్టు స్ట్రాటజిక్ బ్రెడ్ క్రమ్స్ అంటారు. బ్రెడ్ క్రమ్ స్ట్రాటజీ ఏంటంటే వేరు చోట్ల క్లూస్ వదులుతారు మీరు చేస్తున్నది నుంచి డైవర్ట్ చేయాలంటే. అలాగే బాక్సింగ్ లో రోపెడోప్ టాక్టిక్ అంటారు. అంటే ఎక్కడో పంచ్ కొడుతున్నట్టు చూపించి ఎక్కడో కొడతాడు ఆపోనెంట్ ని, కడుపులో కొడుతున్నట్టు చూసి మొహం మీద కొడతాడు ఆపోనెంట్ ని. సో అలాంటి ప్లాన్ ఏదో రష్యా చేస్తుందని నాకు, ఐ వుడ్ లైక్ టు బిలీవ్ దట్, బికాస్ కేజీబీ ఎప్పుడు అట్లానే ఆపరేట్ చేస్తుంది. కేజీబీ, అర్స్వైల్ కేజీబీ, ఇప్పుడు దాని ఆర్గనైజేషన్ పేరు మార్చారు అనుకోండి, అది వేరే విషయం. బట్ వాళ్ళు అట్లానే ఆపరేట్ చేస్తుంది. వాళ్ళు ఏమైనా పెద్దది ప్లాన్ చేస్తుంటే వేరే వాళ్ళ అటెన్షన్, ప్రపంచ దేశాల అటెన్షన్ వేరే చూడు డైవర్ట్ చేస్తుంది. సో సింపతి కదా 100% కాదండి. పుటిన్ ఇస్ నాట్ సచ్ కైండ్ ఆఫ్ లీడర్. పుటిన్ ఎప్పుడు అంత చీప్ ప్రాక్టీస్ యూజ్ చేయడు. అది డొనాల్డ్ ట్రంప్ చేశాడంటే నేను నమ్మచ్చు, కానీ పుటిన్ చేశాడంటే నేను నమ్మలేను అది. సో there is something which is there going on in the back end, mostly because Russia వాళ్ళ టర్మ్స్ వాళ్ళని అగ్రీ చేయించుకోవడానికి ఆ 20 పాయింట్ డీల్ లో కంట్రోల్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఉంటుందండి. యుక్రెయిన్ దగ్గర నుంచి ఆ కంట్రోల్ తీసుకునేంత వరకు రష్యా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, యుక్రెయిన్ కి సరే మీరు సెక్యూరిటీ ఇచ్చుకోండి, వాళ్ళు 15 ఏళ్ళు అంటున్నారు, వీళ్ళు 50 ఏళ్ళు కావాలంటున్నారు, అది వేరే విషయం. యుఎస్ఏ ఏమంటుంది, 15 ఏళ్ళ తర్వాత మేము మళ్ళీ రివ్యూ చేసి చేయాలంటే మేము చేస్తామంటుంది. యుక్రెయిన్ ఏమంటున్నాడు, నాకు 50 ఏళ్ళు కావాలంటున్నాడు. సో అవన్నీ నడుస్తుండగా పుతిన్ కి ఏంటంటే, రష్యా మీద రిస్క్ లేకపోతే యుక్రెయిన్ దగ్గర ఉన్న పవర్ ని కొంచెం డీస్టెబిలైజ్ చేయాలి, యుక్రెయిన్ దగ్గర ఉన్న పవర్ ని కొంచెం కాంప్రమైజ్ చేయించాలి. దానికి ఏంటి? వాళ్ళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, వాళ్ళ న్యాచురల్ రిసోర్సెస్, దాని మీద పార్ట్ కంట్రోల్ రష్యాకి వచ్చిందంటే దెన్ పీస్ డీల్ వాళ్ళ టర్మ్ లో ఉంటుంది. ఫ్యూచర్ లో కూడా వాళ్ళు మిస్బిహేవ్ చేయకుండా ఉంటారు. దట్ ఈస్ అ మేజర్ పార్ట్. అండ్ దెన్ రష్యా ఆల్సో డజంట్ వాంట్ యుక్రెయిన్ టు గెట్ క్లోజ్ టు అరబిక్ కంట్రీస్. ఎక్కడైతే వాళ్ళకి కొంచెం ఫుట్హోల్డ్ ఉందో, ఆఫ్ఘనిస్తాన్ దెబ్బ నుంచి కోలుకునే లోపల యుఎస్ఆర్ చీలిపోయిన దెబ్బలు కోల్పోయే లోపల శాంక్షన్స్ వచ్చాయి. సో ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు దెబ్బలు తగులుతూ వచ్చాయి 1991 దగ్గర నుంచి. సో అలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ వాళ్ళు స్టెబిలైజ్ అయ్యే టైం, స్టెబిలైజ్ అయ్యే రీజన్, స్టెబిలైజ్ అయ్యే ఇది చూసుకుంటారు వాళ్ళు పుటిన్. సో ఆయన ఈజ్ ప్యూర్లీ లుకింగ్ అట్ రష్యా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ సావరెనిటీ ఇన్ ద లాంగ్ టర్మ్ అండి. నెక్స్ట్ 20 ఏళ్ళు 25 ఏళ్ళు వాళ్ళకి డోకా లేకుండా, ఏ వేరే నేబర్స్ దగ్గర నుంచి రాకుండా ఆయన పొజిషన్ ఆయన జస్టిఫై చేసుకుంటున్నాడు, విచ్ ఇస్ కంప్లీట్లీ జస్టిఫైడ్ ఇఫ్ యూ ఆస్క్ మీ. ఎందుకంటే రష్యా ఉనికి ఈ మధ్య రష్యా ప్రపంచంలో ఎట్లయిపోయిందంటే ఇజ్రాయెల్ లాగా అయిపోయింది. అట్లీస్ట్ రష్యాకి ఇండియా ఒక ఫ్రెండ్ ఉంది, పర్మనెంట్ ఫ్రెండ్ ఉంది. ఇప్పటికి కూడా రష్యా ఆయిల్ కొంటున్నాం మనం. బట్ ఇజ్రాయెల్ అలాంటి ఫ్రెండ్
యుఎస్ ఉన్నా కూడా అక్కడ ఇజ్రాయెల్ ఉనికి ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్ళకి అందరూ శత్రువులు ఉన్నారు. సో రష్యా ఇజ్రాయెల్ సేమ్ బోట్ లో ట్రావెల్ చేస్తున్నట్టున్నారు కాబట్టి వాళ్ళు సేమ్ విధానంగా ఆలోచిస్తారని నా ఒపీనియన్ అండి. రైట్. ఒకసారి కల్నల్ రావు గారి దగ్గర, కల్నల్ రావు గారు ఇంకొక మేజర్ డెవలప్మెంట్ కనుక మనం చూస్తే ఈయన సర్వ సైన్యాధ్యక్షుడు, సర్వాధికారి, పాకిస్తాన్కి ప్రస్తుతం దేవుడు కూడా ఆయన సయ్యద్ హసీం మునీర్ని లేపేయటానికి మొసాద్ స్కెచ్ వేసింది లేదా కొన్ని ఉగ్రవాద సంస్థలు స్కెచ్ వేశాయని చెప్పేసి పీటీఐ అంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించి ఒక ర్యాలీ యూకేలో జరిగితే అందులో ఒక మహిళ ఆవిడ మాట్లాడిన వీడియో వైరల్ అయింది. ఆయన కారు బాంబుతోటి లేపేసే ప్రమాదం. ఇది ముందరే నోటీస్ చేసి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా అప్రమత్తంగా ఉంటున్నాడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తోటి. ఇవాళ హఠాత్తుగా ఈ నెరేటివ్ బయటికి రావడానికి దట్టు ఫ్రమ్ ది అపోజిషన్ క్వార్టర్స్ గల కారణం ఏంటండి? ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన వాళ్ళ మద్దతుదారుల నుంచి వచ్చింది ఈ అబ్జర్వేషన్.